ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి. ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా. ప్రతి విషయంలో కూడా ఏదైనా సమస్య కాదు, చాలా సమస్యలు ఉన్నాయి మన కుటుంబాల్లో. ప్రతి సమస్య గురించి తండ్రి పాదాల దగ్గర పెడుతున్నాము కదా. కానీ ప్రార్థనకి జవాబు రావట్లేదు అని, మన కుటుంబాల్లో అద్భుతాలు జరగట్లేదు అని చాలా మంది బాధపడుతున్నారు. అయితే నిజంగా మీ కుటుంబంలో అద్భుతం జరగాలి అంటే ఒక్కటి చిన్న పని చేయండి చాలు. అదేంటంటే, మొదట ఇంతకు ముందు తండ్రి మీ కుటుంబంలో కానీ, మీ జీవితంలో కానీ ఎన్నో మేలులు చేసి ఉంటాడు కదా. ఒకసారి వెనక్కి వెళ్ళండి. తండ్రి చేసిన ప్రతి మేలు మీరు జ్ఞాపకం చేసుకోండి. గుర్తు చేసుకుంటే చాలు. అదేం పెద్ద బరువు మోసే పని కాదు కదా. అమ్మో నేను మొయ్యలేను అనేది చెప్పడానికి జ్ఞాపకం చేసుకోవడమే కదా. ఎప్పుడెప్పుడో జరిగిన గొడవలు మనకు గుర్తొస్తాయి, ఎప్పుడెప్పుడో ఉన్న మనస్పర్ధలు మనకు గుర్తొస్తాయి. కానీ తండ్రి చేసిన కార్యాలు, తండ్రి చేసిన మేలులు మాత్రం మనం మర్చిపోతానే ఉంటాము. అలా వద్దు. నిజంగా మీ కుటుంబాల్లో ఆశీర్వాదాలు, అద్భుతాలు జరగాలి అంటే మొదట తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోవడానికి అలవాటు చేసుకోండి. ఎందుకంటే దావీదు గారు ఇదే పని చేశాడు. దావీదు గారిని తండ్రి అంత ఆశీర్వదించడానికి, తండ్రి అంత ప్రేమించడానికి కారణం ఏంటంటే ఇదే కారణం. ఆయన రాజైనా కూడా బాలుడుగా ఉన్నప్పటి నుంచే దేవుని స్తుతించడం అలవాటు చేసుకున్నాడు, తండ్రిని ఆరాధించడం అలవాటు చేసుకున్నాడు. రాజైన తర్వాత కూడా ఆయన బాల్యంలో తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందు అప్పటి నుంచి తండ్రి చేసిన మేలులు ఆ విషయం కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు దినమునకు 7 మార్లు. ఎంత బిజీ పర్సన్ కదా. రాజు అంటే మాటలా? ఒక రాజ్యానికి రాజు అంటే మాటలా? యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మరి రాజ్యంలో పరిపాలన, మరి ఎవరన్నా ఇబ్బందులు వస్తూ ఉంటే, ఒక పక్క గొడవలు వస్తూ ఉంటే వాళ్ళకి తీర్పు చెప్తూ ఉండాలి. అంత బిజీలో ఉండి కూడా దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించడం, ప్రార్థించడం, తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకున్నాడు. సడన్గా రాలేదు, స్టార్ట్ చేయాల, కొత్తగా స్టార్ట్ చేయాల, చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకున్నాడు కదా. అంత గొప్ప ధన్యత పొందుకున్నాడు కాబట్టే, అలవాటు చేసుకున్నాడు కాబట్టే అంత మంచి జీవితాన్ని తండ్రి అనుగ్రహించాడు కదా దావీదు గారికి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు, భక్తుల జీవితాలు చదివేటప్పుడు ఒక్కొక్క భక్తుడు తండ్రికి ఇష్టంగా ఎలా జీవించారు, ఏ సమయంలో వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు, తండ్రి చేసిన కార్యాలు వాళ్ళు ఎలా గుర్తు చేసుకున్నారు, ఎలా తండ్రిని ఆరాధించారు, ఎలా స్తుతించారు. ఎంత భయంకరమైన పరిస్థితులు. షద్రక్, మేషక్, అబేద్నెగోను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అగ్నిగుండం ఇంకా 2 చేసి అందులో పడేశారు కదా. అయినా సరే వాళ్ళు ధైర్యాన్ని కోల్పోయారా? విశ్వాసాన్ని కోల్పోయారా? లేదు. ఇప్పుడు మనకు ఆ స్టోరీ మనం చదివితే అలాంటి భయంకరమైన అగ్నిగుండం లాంటి సమస్యలు నాకు ఎదురైనా సరే షద్రక్, మేషక్, అబేద్నెగో గారు ఎలాగైతే దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా, భయపడకుండా, అధైర్యపడకుండా ధైర్యంగా అగ్నిగుండంలోకి వెళ్ళారో, అలా నేను కూడా నాకు అలాంటి అగ్నిగుండం లాంటి పరిస్థితులు, సమస్యలు ఎదురైనా సరే నేను భయపడను అని మనం ధైర్యం తెచ్చుకోవడానికే తండ్రి అవన్నీ రాపించి పెట్టాడు. మనం రోజు బైబిల్ చదువుతాం, రోజు ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం. కానీ మనకు ఏ ఏ సమయాల్లో ఆ వాక్యాలు ఎలా మనకి సహాయం చేస్తాయో గ్రహించలేకపోతున్నాం. అందువల్లే మన సమస్యకి పరిష్కారం కోసం మనం మనుషుల మీద ఆధారపడతాం, దేవునికి అప్పగిస్తాం. మళ్ళీ నేనే నా సొంతంగా సమస్యను పరిష్కరించుకోవాలి అని మళ్ళీ ఆలోచిస్తాము. ఎక్కడ ఎవరితో మాట్లాడితే పని అయింది, ఎవరి కాళ్ళు పట్టుకుంటే పని అయింది, ఎవరు నాకు సహాయం చేస్తే పని అయిద్దని మనుషుల వైపే చూస్తాము. అలా చూడొద్దనే పరిశుద్ధ గ్రంథంలో తండ్రి ముందుగానే అవన్నీ రాపించి పెట్టాడు. అందుకే తండ్రిని స్తుతించడం, తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని తండ్రి చేసిన మేలుకి తండ్రికే ఆ మహిమ ఘనత చెల్లించాలి. తండ్రికి రావాల్సిన ఘనత తండ్రికే రావాలి. గుర్తుపెట్టుకోండి. తండ్రి చేసిన, ఇప్పుడు తండ్రి మనకు జ్ఞానం ఇచ్చాడు, ఒక మంచి స్వరం ఇచ్చాడు, మనం పాట పాడాము, కొన్ని కోట్ల మంది మనల్ని అబ్బా అసలు ఎంత బాగా పాడారు, ఎంత మంచి స్వరం అని మనల్ని పొగుడుతున్నారు. ఆ పొగడ్తలు కానీ, ఆ మహిమ కానీ, ఆ ఘనత, ఆ గొప్పతనం అనేది మనం తీసుకోకూడదు, మన తండ్రికే చెల్లించాలి. ఇది అంతా నా సొంత
స్వరం కాదండి, నా తండ్రి నాకు అనుగ్రహించింది అని మనం చెప్పగలిగితే ఇక మన జీవితానికి ఢోకానే ఉండదు. కానీ మనం చెప్పలేం కదా. మనుషులు పొగుడుతూ ఉంటే ఖచ్చితంగా మనం సరెండర్ అయిపోతాం, ఇక ఆ పొగడ్తలకి పడిపోతాం. కానీ అలా వద్దు. ఇది ఎందుకంటే యోసేపు గారు కూడా ఫరోకి కల వచ్చినప్పుడు ఆ కల భావాన్ని చెప్పే ముందు ఒక మాట అంటాడు యోసేపు. అది మీరు బైబిల్ గ్రంథంలో చదవండి. ఇది నా జ్ఞానంతో నేను చెప్పేది కాదు రాజా, నా దేవుని కృపతోనే, నా తండ్రి ఇచ్చిన జ్ఞానంతోనే నేను చెప్పగలుగుతున్నానని ఖచ్చితంగా భక్తులు ఏ మాట పలికినా దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇచ్చిన తర్వాతే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు. ఫరోకి కల వచ్చినప్పుడు యోసేపు అదే మాట చెప్తాడు, నా జ్ఞానంతో నేనైతే చెప్పలేను, కానీ నా దేవుడైన యెహోవా నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు ఆ కలభావాన్ని చెప్పగలుగుతాను అని చెప్తాడు. ఇదే మనం ప్రతిరోజు కూడా మనం అలవాటు చేసుకోవాలి. మన మాట ముందు మాట తర్వాత ప్రతి విషయంలో కూడా నా దేవుని కృపను బట్టే ఆ పని జరిగింది, నా దేవుని కృపను బట్టే నేను మంచి జాబ్ సంపాదించాను, అంటే నా జ్ఞానం కాదు, నా తండ్రి ఇచ్చిన జ్ఞానమే ఇది అని చెప్పడం మీరు అలవాటు చేసుకోండి. ఇక ప్రమోషన్ మీరు అడగక్కర్లా, తండ్రే ఇస్తాడు. మంచి జాబ్ కోసం మనం ట్రై చేస్తూ ఉంటాము. నా జ్ఞానంతో నేను ట్రై చేస్తే ఖచ్చితంగా నాకు జాబ్ రాదు, కానీ నా తండ్రి నాకు సహాయం, నాకు తోడుగా ఉండి నా తండ్రి జ్ఞానం నేను అడిగితే, నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తే ఖచ్చితంగా ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా నన్ను గెలిపిస్తాడు నా తండ్రి అని మనస్ఫూర్తిగా తండ్రి మీద విశ్వాసం ఉంచి సంతోషంగా ముందుకెళ్ళండి. వెళ్ళండి ఇంటర్వ్యూకి, ఖచ్చితంగా ఆ ఉద్యోగం మీరే పొందుకుంటారు. ఎందుకంటే నేను పొందుకున్న ఒకనొక సమయంలో నాకు ఉద్యోగం లేదు, చాలా ఆఫీసులు తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్లో ఉద్యోగం అంటే 3 లాంగ్వేజెస్ అడుగుతారు కంపల్సరీ. మరి మీకు ఎదురయ్యే ఉంటాయి కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రావాలంట. నాకు తెలుగు తప్ప ఇంగ్లీష్ లైట్ వచ్చు, హిందీ అసలు రాదు. ఎందుకంటే ఆంధ్రాలో పుట్టి పెరిగిందాన్ని కదా, అక్కడికి వెళ్ళినా ఇదే మాట. అప్పుడు ఇక తర్వాత నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను, అందుకే నాకు ఉద్యోగం రాలేదని నాకు తెలుసు. ఆ గ్రహించుకునే మనసు తండ్రి ఇచ్చాడు. తర్వాత 3 గంటలకు లేచి తండ్రి పాదాలు పట్టుకొని, ఇంట్లోనేమో గొడవ, ఎక్కడికి వెళ్ళినా ఎదురే వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం రావట్లా, ఎన్ని ఆఫీసులు తిరిగిందో ఒక్క జాబ్ కూడా రావట్లా మరి అని ఇంట్లో గోల. ఆ బాధ పడే వాళ్ళకి తెలిసింది కదా, ఆ బాధ ఏందో ఆ మాటలు పడితేనే తెలిసింది కదా. తండ్రి పాదాల దగ్గర కూర్చున్నాడు. అయ్యా, ఇప్పటి వరకు నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడ్డానేమో, నాకు తెలియదు, కానీ ఈలో ఒక జ్ఞానం నాకొద్దు, మీరు నాకు తోడుగా వస్తేనే నాకు ఉద్యోగం వచ్చింది. ఇదిగో నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, మీరు నాకు తోడుగా ఉంటేనే, లేకపోతే నేను వెళ్ళను. మీరు ఉండాలి, నాకు ఖచ్చితంగా మీరు ఉద్యోగం నాకు తోడుగా రావాలి. మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు, కానీ మీ తోడు లేకపోతే నాకు రాదు అంతే అని 3 గంటలకు లేచి కన్నీటితో ప్రార్థన చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాను. సెలెక్ట్ అయ్యాను. అసలు ఆ క్వశ్చన్లో ఏమడిగారో తెలియదు. అది కూడా నాకు నచ్చిన ఉద్యోగం, న్యూస్ రీడింగ్ జాబ్. అది కూడా మామూలుగా నేను నా సొంత జ్ఞానంతో తిరిగిన ఉద్యోగాలేమో మామూలు ఆఫీస్ వర్క్, లేకపోతే కంప్యూటర్ సిస్టమ్ వర్క్, కస్టమర్ కేర్ అట్లా అలాంటి. కానీ అవన్నీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే ఇంట్లో గోల తట్టుకోలేక ఏదో వెళ్ళా ఇంటర్వ్యూకి, రాలేదు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని వెళ్ళాను, తండ్రి పాదాల దగ్గర కన్నీరు కార్చి మనస్ఫూర్తిగా దేవుని మీద డిపెండ్ అయితే చాలండి. ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకుండా, మళ్ళీ అది జరిగిద్దో జరగదో అనే ఆలోచన, వేరే ఆలోచన లేకుండా ఖచ్చితంగా నా తండ్రి నాతో వస్తాడు, నాతో ఉంటాడు అని నమ్మకంతో ఎప్పుడైతే వెళ్ళానో ఉద్యోగం వచ్చింది. చక్కగా 10,000 శాలరీ అన్నారు అప్పుడు, ఇప్పుడు కాదులేండి. ఇప్పుడు 10,000 అంటే తక్కువే కదా దేవుని కృపను బట్టి. అలా ఉద్యోగం పొందుకున్నా. ఇంకొక ఆఫీస్లో అయితే 30 మంది ఇంటర్వ్యూకి వచ్చారంట, నాకు తెలీదు. తర్వాత చెప్పారు నాకు. ఆ 30 మందిలో నేను సెలెక్ట్ అయ్యానంట. నా గొప్పతనం కాదు అది. నేను అందుకే ప్రతి మాటకు ముందు మాట తర్వాత అయినా దేవుని కృప, నా గొప్పతనమో, నా సొంత తెలివో, నా జ్ఞానమో, నా టాలెంటో కాదు అని చెప్పేది ఇందుకే. దావీదు గారి ఆ పుస్తకం ఆయన రాసింది అవన్నీ జ్ఞాపకం గుర్తొస్తూ ఉంటాయి ప్రతి విషయంలో కూడా. అసలు నేను ఎంతటా వాడినయ్యా, ఇంతగా నన్ను హెచ్చించడానికి ఎక్కడో గొర్రెలు కాసుకుని నేనెక్కడ, రాజుని ఇప్పుడు రాజుగా ఉన్న నేనెక్కడ, అసలు ఎక్కడ ఉండాల్సిన వాడిని ఎక్కడికి తీసుకొచ్చేవయ్యా అని దావీదు గారు ఎలాగైతే
ప్రతి దినము కూడా తండ్రి చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవడం అలవాటు చేసుకొని తండ్రిని స్తుతించాడో అదే మనసు నాకు ఇవ్వమని నేను అడిగాను, నేను పొందుకున్నాను. మీరు అడగండి. ఈ లోక అవసరాల గురించి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కాలేజీలు ఏంటి, వాటి గురించి ఆలోచించొద్దు. తండ్రి చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలయ్యా. ఆ రీతిగా మిమ్మల్ని స్తుతించాలి. అంత గొప్ప ధన్యత నాకైతే అర్హత లేదు, అడిగే అర్హత. కానీ ఆశయ్య అని మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన చేయండి. మీరు ఏ పని చేస్తున్నా సరే, ఆడవాళ్ళైతే ఇంట్లో ఊడ్చుకునేటప్పుడు, ఇల్లు ఊడ్చేటప్పుడు, మరి వంట చేసేటప్పుడు కానీ, బట్టలు ఉతికేటప్పుడు కానీ, బట్టలు మడత పెట్టేటప్పుడు, పిల్లలుంటే పిల్లలు రెడీ చేసేటప్పుడు, ప్రతి విషయంలో కూడా ఏ పని చేస్తున్నా ఆలోచనే కదా. మనకు ఏవేవో ఆలోచనలు వస్తాయి. పని చేసుకుంటానే ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టి, అయ్యా మీకు నేను దగ్గర అవ్వాలి. ఎలాగైతే దావీదు గారు మిమ్మల్ని స్తుతించారు అలాంటి మనసు నాకు అనుగ్రహించండి. నాకేమొద్దు, మిమ్మల్ని స్తుతిస్తే చాలు అని మనసులో మీరు అనుకోండి. మన ఆలోచన మొత్తం దేవుని మీద ఎప్పుడైతే మనం దేవుని గురించి ఆలోచించడం మొదలు పెడతామో అంతకన్నా ఎక్కువగా మన గురించి ఆలోచిస్తాడంట తండ్రి. అదే జరిగింది నా జీవితంలో. అందుకే మీకు ఇంతగా చెప్పగలుగుతున్నానంటే దేవుడి కృప. మొన్న బాబు విషయంలో కూడా ఫీజు విషయంలో, 2 పిల్లలకు ఫీజు అంటే అది కూడా పెద్ద స్కూలు. ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ దేవుని కృపను బట్టి మా పాప ప్రేయర్ చేసుకుందంట. మా తమ్ముడు కూడా నాతో పాటు చదవాలని ప్రేయర్ చేసుకుందంట. వస్తే బాగుండు అనుకుందంట. తమ్ముడేమో చిన్న స్కూలు, అక్కేమో పెద్ద స్కూలు. మేము అలాగే వేసాం ఫస్ట్. కానీ మరి అది నేను చెప్పలేదు ప్రేయర్ చేసుకోమని, అదే అడిగిందంట, ప్రార్థన చేసుకుందంట. తమ్ముడు కూడా నాతో పాటు ఉంటే బాగుండేది దేశయ్య. చిన్నపిల్లల ప్రార్థన అంటే తండ్రి తొందరగా వింటాడు కదా. అట్లాగే దేవుని కృపను బట్టి బాబును కూడా పెద్ద స్కూల్లోనే వేసాము. కానీ ఫీజుల విషయంలో ఎట్లా 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 అని ఆలోచిస్తుంటే 1.5 సంవత్సరం నుంచి వేరే వాళ్ళు మాకు పైసలు ఇవ్వాలి. 1.5 సంవత్సరం నుంచి ఫోన్ చేస్తే ఇవ్వట్లేదు. ఇదిగో ఇస్తాం, రేపు ఇస్తాం, వచ్చే నెల ఇస్తాం, నెలాఖరున ఇస్తాం, నెల ఫస్ట్కి ఇస్తామని అలా చెప్పుకుంటూ వచ్చారు. ఇక వదిలేసాం. సరే పోనివ్వండి, వదిలేసేయండి, దేవుని చిత్తం అయితే వస్తాయి, లేకపోతే లేదని. అప్పటి నుంచి ఇవ్వని వాళ్ళు మొన్న ఫీజులు కట్టే ముందు ఫోన్ చేస్తే ఆయన పైసలు వేసాడంట. మేము మళ్ళీ ఫోన్ చేయలే. దేవుని కార్యాలు అలా ఉంటాయి. మనం అడగక్కర్లేదు. తండ్రి చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటే చాలండి. లోకస్తులాగా మీరు ఆలోచించొద్దు. లోకస్తులాగా మిమ్మల్ని ఎవరైనా పొగిడినా సరే అది నా గొప్పతనం కాదు అని 10 మందిలో మనస్ఫూర్తిగా మీరు చెప్పగలగాలి. దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి చెందాల్సిన ఘనత తండ్రికే చెందాలి. మొదటి నుంచి ఛానల్ మొదలు పెట్టక ముందు నుంచి నా మనసులో ఆలోచన ఇదే. తండ్రిచ్చిందే, నా సొంత ఆలోచన కాదు. తండ్రికి రావాల్సిన ఘనత తండ్రికే రావాలి, తండ్రికే చెందాలి. మనుషులు తీసుకుంటున్నారు, నాకు అది నచ్చదు. అంత గొప్ప అద్భుత కార్యాలు చేసేవాడు తండ్రి అయితే మనుషులు పొగుడుతారు. అది కరెక్టేనా? కాదు కదా. బైబిల్లో అంతమంది భక్తులు అంత గొప్ప అద్భుత కార్యాలు పొందుకున్నారంటే కారణం ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఘనత ఎంతమంది ఉన్నా సరే జనం వాళ్ళందరి ముందు కూడా దేవునికి చెల్లించారు. అందుకే వాళ్ళని అంత ఆశీర్వదించాడు తండ్రి. అదే మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, అదేం పెద్ద కష్టమైన పని కాదు కదా. మనం చేసే ప్రతి పనిలో ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, అయ్యా ఉద్యోగం, అబ్బా అసలు ఎంత కాంపిటీషన్ ఉంది, అసలు ఉద్యోగం వచ్చిందా, నువ్వు చాలా గ్రేట్ అన్నారనుకోండి. అమ్మా నా జ్ఞానం అయితే నాకు ఉద్యోగం రాదు, కానీ నా తండ్రి ప్రార్థన చేసుకుంటే నా తండ్రిని జ్ఞానం అడిగాను, నా తండ్రి ఇచ్చిన జ్ఞానమే కానీ నా జ్ఞానం కానే కాదు అని మనం చెప్పగలిగితే ఇక దేవుని ఆశీర్వాదాలు మనం తట్టుకోలేం. కానీ ఆ పనే చేయలేం. మనం పాట పాడినా, ఏదైనా పని చేసినా, ఏదైనా గొప్ప కార్యం చేసినా అందరూ మనల్ని పొగుడుతున్నా సరే ఇది నా సొంత జ్ఞానం, నా టాలెంటో లేకపోతే నా తెలివో కానే కాదు. నా దేవుని కృప, నా తండ్రి ఇవ్వబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నా. నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్ళబట్టి నన్ను ఇంతమంది పొగుడుతున్నారంటే అది నా గొప్పతనం కాదు, నా మాటకారితనం కాదు. నా తండ్రి నాకు ఇచ్చిన తెలివి, నా తండ్రి నాకు అనుగ్రహించాడు. నేనే పాటివాడిని, నాకంత అర్హత లేదు. అయినా సరే తండ్రి నా మీద జాలిపడి నాకు ఇచ్చాడు అనుకోవాలి. ప్రతి విషయంలో కూడా మీరు నా తండ్రి నా మీద జాలిపడి, నా మీద కనికరపడి నాకు ఇంత గొప్ప ధన్యత నాకు ఇవ్వడానికి నేనే పాటివాడిని, నేనే పాటిదాన్ని అనుకుంటేనే ఇంకా అనేక అద్భుతాలు తండ్రి నుండి మనం పొందుకుంటాము. ప్రతి విషయంలో అలా అనుకోవడం అలవాటు చేసుకున్నాను నేను.
అలవాటు చేశాడు తండ్రి. ఇప్పుడు అడగలేదు అసలు పిల్లల ఫీజుల గురించి మరి ప్రేయర్ చేస్తున్నారు సిస్టర్ అంటారేమో, మీకోసమే నేను చేస్తున్నా. నేనైతే చేసుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు నా తండ్రి నాకు ఏర్పాటు చేస్తాడు. నేనేదో గొప్పదాను నీతిమంతురాల్లో అని కాదు, కానీ నా తండ్రి ఎప్పుడు నా చేయి విడిచిపెట్టలేదు. ఖచ్చితంగా నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుండి అయినా సరే నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు అనే నమ్మకంతో ఉన్న. పిల్లల ఫీజు విషయంలో ఆలోచించలేదు. కానీ నా తండ్రి బాహుబలం తక్కువైంది కాదు అని నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే ఉన్నాను. ఫీజుల గురించి మీకోసమే నేను ప్రార్థన చేస్తున్నా. నా గురించి అయితే నేను అడగను. నా తండ్రి నాకు వేరే దగ్గర నుంచి పంపిస్తాడు అని ఆ నమ్మకం, ధైర్యంతో ఉండే కృప తండ్రి ఇచ్చాడు, పంపించాడు. అందుకే దేవుని మీద నమ్మకం, విశ్వాసం అనేది చాలా చాలా ముఖ్యం. మళ్ళీ మరి ఇంత ఇద్దరు పిల్లలు చదివిస్తున్నానంటే అది మా గొప్పతనమా? నా భర్త కష్టపడబట్టే కాదు. కష్టపడే మనసు నా తండ్రి ఇచ్చాడు నా భర్తకి. కష్టపడే మనసు నా తండ్రి నాకు ఇచ్చాడు అని ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఘనపరచడం, తండ్రిని స్తుతించడం, తండ్రికి ఇవ్వాల్సిన ఘనత, మహిమ తండ్రికి ఇవ్వడం అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. అమ్మ నేను బాగా చదివానంటే ఆ జ్ఞానం నీది కాదమ్మా, తండ్రి ఇచ్చాడు నీకు ఆ జ్ఞానం, తండ్రికి కృతజ్ఞత చెప్పు అని మీరు అలవాటు చేయండి. పిల్లలు కూడా అలాగే పెరుగుతారు. కాబట్టి ఆలోచించుకొని దేవుణ్ణి ఎలా ఘనపరచాలో నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్.